ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూలై నెలలో అండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి అసలు? అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ, మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ, మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాస ఫలాలు చెప్పుకుంటున్నాం. అవునండి. కొన్ని గ్రహాలు తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే, కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము, ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న ఇబ్బందులు కలగటము సహజం, మనం చూస్తూ ఉన్నాం. అందుకని కదా మనం మాస ఫలాలు మామూలుగా చెప్పుకుంటాం. ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది, సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పండుగ నాడు. ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి, ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం. పైగా ఇప్పుడు కొంచెం శని వక్రించటం అనేటువంటిది ఒకటి. శని స్వక్షేత్రగతుడై ఉండి వక్రించడం, వక్రగతి అనేటువంటిది ఉండే దాని వలన ఇప్పుడు ఈ జూలై మాసంలో 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం. తులారాశి వారికి శుభ అశుభ ఫలితాల మీద ఆధారపడి ఉన్నది ఈ మాసం. అంటే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త అంతంత మాత్రముగానే జరుగుతూ ఉంటుంది. యథావిధిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఏదో చేసుకుంటున్నాం అనేదే ఉంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు పెద్దగా లాభాలు వస్తాయని లేదు, కానీ నష్టాలు అయితే రావు. దానికి సరిపోవచ్చును ఈ మాసంలో. కొంచెం ఈ మాసం 3 వారాలు కొంచెం ఇబ్బందులు, 4వ వారం నుంచి మళ్ళీ బాగుండే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. అదనపు బాధ్యతల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అనేక రకాలు బాధ్యతలు అవి ఉంటాయి కదా, వ్యవహారాలు, సంసారాలు అన్న తర్వాత ఈ రాశి వాళ్లకు వాటి వలన కొంచెం కిరిబిక్కిరై ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి ఆందోళన అనేటువంటిది కలగవచ్చును. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట అనేటువంటిది పెరుగుతుంది. ఏదో ప్రమాదాలు ఉన్నాయని అనడానికి లేదు, కానీ దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది, చేస్తారు. దాని వలన శారీరకమైనటువంటి అలసట ఏర్పడుతుంది అనేది ఉన్నది. అది జాగ్రత్త. సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరినీ మెప్పిస్తారు. మళ్ళీ అదొకటి ఉంది వీళ్ళకు. ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొని, అబ్బాయి ఈయన వల్ల ఇది మేలు జరిగింది, ఈయన వస్తేనే ఈ పని జరుగుతుంది, వీళ్ళు ఉంటేనే మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అందరినీ ఆకట్టుకోవటం, జనాన్ని బాగా ఆకట్టుకోవడం లాంటివి ఉంటాయి. మామూలుగా ఈ నెల మధ్యలో మొదట 1-2 వారాలు మానేస్తే నెల మధ్యలోకి వచ్చేటప్పటికి ఆదాయము వలన ఇబ్బంది ఎవరెవరైతే పడుతుంటారో ఈ రాశి వాళ్లకు ఆ ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం రావటం అనేది జరుగుతుంది కాక ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. నెల మధ్యలో నుంచి ఉంటాయి కదా, ఏవో చిన్నవి మాట పట్టింపులు అవి ఇవి ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అవన్నీ కూడా మాసం మధ్యలో నుంచి బాగా అనుకూలంగా సద్దుమణిగి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ వ్యవహారాలలో విజయం లభిస్తుంది. అంటే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఖచ్చితంగా వస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే ఖచ్చితంగా ఆల్రెడీ చేసిన వాళ్లకు కానీ రండి అని పిలుపు రావడం కానీ అలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఒకటి అని కాదు కదమ్మా. ఒక గవర్నమెంట్ నేను ఉద్యోగము అన్నా, అది అన్ని ప్రైవేట్ రకాలుగా. ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగమా అనేది కాదు. అన్ని రకాల ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చే యోగం ఉండేవాళ్ళు గవర్నమెంట్ వస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు మాత్రమే చేసుకోగలిగిన వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు. అది వాళ్ళ లగ్నస్థితి వాళ్ళ గ్రహస్థితులను బట్టి. గవర్నమెంట్ యోగం ఉండేటువంటి వాళ్ళు గవర్నమెంట్ యోగమే కావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. నూతన వ్యాపార వ్యవహారాలు, నూతనంగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు లేదా ప్రారంభించినటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా ఉంటుంది గాక. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించండి అనేటువంటిది ఒకటి. ఎవరైనా ఒకరు తోడుంటే మంచిది అనేది గ్రహించాలి. వీళ్ళు ఇబ్బంది లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుణ్ణి స్మరిస్తే మేలు జరుగుతుంది, ఇబ్బంది ఉండదు. శివారాధన చెయ్యండి, ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి గాక. అది ఒకటి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి? అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాస ఫలాలు చెప్పుకుంటున్నాం. అవునండి. కొన్ని గ్రహాలు తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే, కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము, ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న ఇబ్బందులు కలగటము సహజం, మనం చూస్తూ ఉన్నాం. అందుకని కదా మనం మాస ఫలాలు మామూలుగా చెప్పుకుంటాం. ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది, సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పండుగ నాడు. ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి, ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం. పైగా ఇప్పుడు కొంచెం శని వక్రించటం అనేటువంటిది ఒకటి. శని స్వక్షేత్రగతుడై ఉండి వక్రించడం, వక్రగతి అనేటువంటిది ఉండే దాని వలన ఇప్పుడు ఈ జూలై మాసంలో 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం. వృశ్చిక రాశి వారికి జూలై మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది. వీళ్ళకు మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులపై అధికారుల యొక్క అండదండలు ఉండటం, చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానికి అనుకూలంగా చేసుకోవటం, ఏదైతే అనుకుంటారో అది వీళ్ళు సాధించుకోవడం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది కాక. నూతన ఆలోచనలు కార్యాచరణలో పెడతారు. ఏదో కొత్త ఆలోచన వచ్చింది నాకు అని ఊరికి ఆలోచన చేస్తూ ఉండడమే కాకుండా అవి ఆచరణ యోగవంతముగా పెట్టడం అనేది అవసరం. ఈ మాసంలో దాన్ని కార్యరూపం దాలుస్తారు. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారముగా ఎలా ముందుకు వెళితే మేలు అనే ఆలోచన చేసి అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళతారు గాక. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవటానికి పెట్టుబడులు సకాలములో అందుతాయి. వీళ్ళు ఏదైతే కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్లకు ధనం సరిగ్గా సమయానికి వీళ్లకు అందడం జరుగుతుంది గాక. వినోద కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ఖర్చులు దేనికి పెడతారు అంటే విందులు, వినోద కార్యక్రమాలకు ఖర్చులు పెడతారు. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు.
అనారోగ్యము అనేటువంటిది ఎటువంటిది ఏమీ లేదు గాక, చిన్న ఇబ్బంది కూడా లేదు. ఈ మాసంలో పరిపూర్ణంగా బాగుంది. ఆదాయము చాలా బాగుంది. ఆదాయము చాలా అంటే చాలా బాగుంది, వస్తుంటుంది, ఏదో రకంగా వస్తుంది. స్త్రీ వలన లాభము కలుగుతుంది. ఒకవేళ ఈ రాశి వాళ్ళు స్త్రీలే అయితే ఇంకొక స్త్రీ వలన కలుగుతుందని, వాళ్ళకు పురుషుని వల్ల కలుగుతుందని కాదు దాని అర్థం. స్త్రీల వలన ఆదాయం లాభము అనేటువంటిది వీళ్లకు కలిగి తీరుతుంది కాక. ఇప్పుడు మగవాళ్ళకైతే స్త్రీ వలన వచ్చింది అంటాం, భార్య వల్ల కావచ్చు, లేదా కొలిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి ఆడవాళ్లే ఈ రాశి వాళ్ళు ఉంటే వాళ్లకు స్త్రీ వలన అన్నాం కదా, మరి వాళ్ళు స్త్రీలే కదా, ఎలా అంటే ఇంకొక స్త్రీ వల్ల కలగవచ్చు, అంతే అక్కడ. అలాగే నూతన వాహన ప్రాప్తి. నూతన వస్తువులు కొన్ని కావాల్సినటువంటివి ఇంటికి కావాల్సిన కొనుక్కోవడము, వాహనము కొనుక్కోవడము లాంటిది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా లాభదాయకముగా ఉన్నది. ఫైనాన్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్స్ వ్యవహారస్తులకు చాలా బాగుంది. భూక్రయ విక్రయాలలో కూడా వీళ్లకు చాలా మేలు జరుగుతున్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసుకొనవచ్చును. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకంగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు మామూలుగా మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించుకుంటే మేలు జరుగుతుంది గాక. ఇంకా ఇంటి దేవుడు అంతే. వాళ్ళ ఈ రాశి వాళ్లకు ఏ ఇంటి దేవుడైతే ఉంటారో ఆ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటం. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకుంటే తప్పకుండా జీవితం ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ. గురుగారు, ఇప్పుడు కొత్తగా అంటే వాహనాలు కొనాలనుకుంటున్నా, ఇల్లు కానీ ఒక ల్యాండ్ కొనాలంటే అలాంటి పనులు చేయొచ్చా? లక్షణంగా చేసుకోవచ్చమ్మా. ఈ వృశ్చిక రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నాయి గ్రహస్థితులు. వాహన యోగము ఉన్నది. అలాగే మామూలుగా ఇల్లు కావాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చును. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చును. చాలా అనుకూలవంతముగా ఉంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి వీళ్ళకి? ఆరోగ్యపరంగా ఇప్పుడు వీళ్ళకి ఇబ్బందులు అంటూ ఏమీ లేవమ్మా. చిన్నవి ఏవైతే వస్తాయో ఇప్పుడు ప్రతిదానికి మామూలుగా ప్రమాదకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు అయితే ఏమీ లేవు. సరే, మనకి ఏదో శరీరంలో ఇది నొస్తుంది అది నొస్తుంది అని చూపించుకోవటం అనేటువంటివి పెద్ద విషయాలు కాదు కదా. అలా వెళితే డాక్టర్ చెక్ చేయడము, సరైన ఒక మాత్ర ఇవ్వటము, సరేలే అనుకొని రావటము జరుగుతుంది. అన్ని అనుకూలవంతముగానే ఉన్నాయి అన్ని రంగాల వాళ్ళకి కూడా. చదువుకునేటువంటి విద్యార్థులకు కావచ్చు, కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. యోగదాయకముగానే ఉన్నది. అన్ని రంగాల వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఇంట్లో వాళ్ళ యొక్క ప్రోత్సాహము కూడా గతంలో మాదిరి కాకుండా ఇంట్లో వాళ్ళ యొక్క ప్రోత్సాహం వీళ్ళకు బాగా ఉండబోతున్నది, ఉంటుంది అనేది స్పష్టమవుతుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.